గొప్ప మార్పు నా జీవితంలో. గొప్ప మార్పు నా జీవితంలో. ఎప్పుడు? When Christ comes into your heart. ఎప్పుడైతే క్రీస్తు నీ హృదయంలో Not వస్తాడు. because you are a Christian. నువ్వు క్రైస్తవుడని Not కాదు. because you have a Christian name. నీవు క్రైస్తవ నామమును Not ధరించినందుకు because కాదు. you are born in Christianity. నీవు క్రైస్తత్వంలో పుట్టినందుకు కాదు. Not because you go to church. నువ్వు సంఘానికి వెళ్తావన్నది Or కాదు. not because you give 10% of your income to the church. నీ యొక్క సంపాదన నుండి 10వ వంతును సంఘంలో ఇస్తున్నావు Not కాదు. because you go to that big church and give lakhs of rupees and crores of rupees. లేదా పెద్ద సంఘానికి వెళ్ళి అక్కడ లక్షలు కోట్లు నువ్వు ఇచ్చేదాన్ని బట్టి కాదు. They are all doing business in the name of Christ. వారందరూ కూడా వ్యాపారాన్ని క్రీస్తు నామములో Your sins చేస్తున్నారు. will not be forgiven. అక్కడ మీ పాపములు You క్షమింపబడవు. know, I am the only preacher. A lot of rich people like to go to Tirupati temple and buy forgiveness of sins. చాలా మంది ధనవంతులు మరి తిరుపతి ఒక మందిరానికి వెళ్ళి అక్కడ వారి పాపములు క్షమాపణ కొరకు వారు ఎన్నో విధాలుగా కొనుక్కుంటా ఉంటారు. Lot of people think if I go to Satish Kumar church and give 1 lakh rupees, my sins will be forgiven. చాలా మంది అనుకుంటారు నేను కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ చర్చికి వెళ్తే అక్కడ లక్షలు ఇస్తే నా పాపములు క్షమింపబడతాయి Last అనుకుంటారు. week one Nigerian fellow came. గడిచిన వారం ఒక నైజీరియన్ Whoop, సేవకుడు whoop, వచ్చాడు. up, whoop. Give me 5 lakhs. మరి ఆయన ప్రార్థన చేసిన దానికి ప్రతి ఒక్కరి నుండి 5 లక్షలు ఆయన సేకరించి గొప్ప మార్పు నా జీవితంలో. When ఎప్పుడు? Christ comes into your heart. ఎప్పుడైతే క్రీస్తు నీ హృదయంలో